దీపాలుగా గురుగారు ఆ దయ్యం పుణ్యమని ఒక నెల రోజులు మన పబ్బం గడిపేయచ్చు. నెలైంది పొడిగించుకుంటూ పోతే నెలైంది 6 నెలలైనా ఇలాగే తాగొచ్చు. రాబరా నీ ఆశకు అంతులేనట్టుంది. తాగు గురుగారు, దయ్యం వలన మనం ఇలాగే కంటిన్యూ చేద్దాం. అమ్మా నాకు చాలా ఎక్కువైపోయిందిరా. గుడ్ మార్నింగ్. నాకు నిద్ర వస్తుంది గురువుగారు. నన్ను బంధించినట్టున్నది. ఇదేంటి మొత్తం చీకటిగా ఉంది? అమ్మో, ఎవరన్నా నన్ను కాపాడండి. ఒరే దీపాలుడా, ఎక్కడున్నావురా? ఎక్కడ చచ్చావురా? నన్ను కాపాడరు రే. ఈ పక్కనే ఉన్న గురుగారు. మాట నాకు వినపడుతుంది కానీ నువ్వు కనపడతలేదు. ఎక్కడున్నావురా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది గురుగారు.
అయ్య బాబు ఎవరు తీసుకొచ్చిర్రు ఇక్కడ విచిత్రంగా ఉంది. రే శిష్య ఎక్కడున్నాం రా మనము? గురువా అయ్య బాబు ఏం జరుగుతుందో ఏంటో. నాకు తెలిసి ఇది ఆ దయ్యం పనే ఉంటుందిరా బాబు. పంచముఖి మన ప్రాణాలపై కన్నేసిందిరా శిష్య. అవును గురువా. అమ్మో చిన్నగా రే. సరే గురువా. హలో ఎవరే? ఏంటే వీడి గొంతు రైల్వే స్టేషన్లో గంటలా ఉంది. దానికి బేస్ లేదు. రండి సార్ రండి కూర్చోండి. అయ్య బాబోయ్, ఈ ఇల్లు ఇంత విశాలంగా ఉంది. ఇంత మీరు ఒక్కరు ఉంటారటండి? లేదండి, మేము 5గురం ఉంటామండి. అచ్చం బకరాలాగే ఉన్నాడే. బకరానా? బకరా అంటే ఏంటండి? మా హైదరాబాద్ లో పెళ్లి కొడుకుని ముద్దుగా బక్రా అని పిలుస్తారు. అలాగండి. అలాగైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారండి బకరాగాళ్ళు. ఇంతకీ మంది ఎవరండి? అయ్య బాబోయ్, మాటలు పడి మా ఊరి పేరే మర్చిపోయారండి. మాది నక్కలగూడెం పక్కన చిన్న ఊరండి. మా ఊరి పేరండి మీరు నాగినపాలెం అండి. ఏంటండి మీరు మౌనంగా ఉన్నారు? మీరేంటి మాట్లాడరా? ఇప్పటికైనా మాట్లాడే అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్. ఎంతకి ఇక్కడ ఎంతమంది గుంటలు ఉన్నారు? నేను పెళ్లి చేసుకున్న గుంట ఎవరు చెప్తే వేగనే దండ మార్చేసుకుందాం. అబ్బా, ఇది ఎక్కడ ఇంటూనండి బాబు? అబ్బాయిలు కదా అమ్మాయిలు ప్రశ్న అడగాల్సింది. ఇక్కడ అంతా తెగమగ్గ ఉందేంటి? ఇది మా వంశాచారంలే. ఓ అలాగా. అయితే మీరు స్నానం చేసి చీర కట్టుకొచ్చేయండి, తర్వాత కానిద్దాం. లేదు, అదేదో ఇప్పుడే కానిద్దాం. అదేంటి, ఇది మీ వంశాచారమా? అవును అవును. అయితే కానివ్వండి కానివ్వండి. తమరు ఎంతవరకు బడికి వెళ్ళినారో? మనకు చదువు ఎందుకండి? మనం 300 ఎకరాలు ఆసామండి, అందుకనే మనం చదువుకోలేదండి. అంటే నువ్వు వేలిముద్ర గడివా? ఓ మరి అంతే కదండి. అబ్బో, చాలా కష్టపడుతున్నారులేండి. మరి మీకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా పుట్టిందండి? అదేంటండి, గట్టు మీద పుట్టలా చెట్టు మీద పెట్టలా ఒంటరిగా ఇంకెంతకాలం ఉండమంటారండి? పుంజుకు పెట్టలా గిత్తకి ఆవులా ఒక తోడు ఉండాలి కదండి. మీరెలాంటి పంటలు పండిస్తారు మీ ఊళ్ళో? అయ్యో బాబాయ్, పంటలంటే ఏముందండి? అయ్యో పంటలంటే గుర్తుకొచ్చిందండి. మొక్కజొన్న పంటకు ఆకుతెలి పడిదట. మా నాన్నగారికి ఫోన్ చేసినప్పుడు పురుగుల మందులు తెమ్మని చెప్పాడు. ఏంటే ఎంతకీ ఎరువులు పురుగు మందులు అమ్మే కోటి ఎక్కడుందో కాస్త చెప్తారా? చెప్తాను కానండి. ఏ పంటకి ఏ ఎరువు వేస్తారో, ఏ పురుగుకి ఏ మందు వాడతారో మీకు బాగా తెలుసా అండి? అయ్య బాబాయ్, అన్నట్టు మర్చిపోయానండి. పత్తి పండుగ ఎరువేయాలండి. ఒక్క నిమిషం ఉండండి. హలో సత్తిపండు, నేనురా చలమాను. నేను వస్తూ వచ్చి చెప్పడం మర్చాను. రేపు పొద్దుగల పోయి నువ్వు పత్తి పండుగ ఎరువేయించు, మర్చిపోకే. నేను రేపు సాయంత్రం కల్లా ఊరికి వచ్చేస్తాను. సర్లే, ఉంటాను. మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ధైర్యం ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది. అంతా బానే ఉంది, పైనుంచి ఏదో సౌండ్ వస్తుంది. దానివల్ల మాకు చాలా భయంగా ఉంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మమ్మల్ని పెళ్లి చేసుకో. వెళ్ళిరాపో.
ఓ సింతేనా లోపలికెళ్ళి ఆ దెయ్యం సంగతి చూపిస్తాను.